సిటీ రౌండప్ న్యూస్ చూద్దాం. లంబాడీల హక్కుల సాధనకై ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ లంబాడీల ఆత్మ గౌరవ వేదిక ఆధ్వర్యంలో లంబాడీల బహిరంగ సభను నిర్వహించారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీ, బంజారా, సుగరి వర్గాలను తొలగించే కుట్ర జరుగుతుందని, గిరిజనులను లంబాడీల గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున లంబాడీలు ఇందిరా పార్క్ కి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, రెడ్డి నాయక్, మాలుతు కవిత ఈ నిరసనలో పాల్గొని మద్దతు పలికారు. ఇంటి ముందు ఆడుకుంటూ వెళ్లి అదృశ్యమైన చిన్నారి మిస్సింగ్ కేసుని తుకారం పోలీసులు ఛేదించారు. అపార్ట్మెంట్ ముందు ఆడుకుంటున్న బాలిక కనిపించకపోయేసరికి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా బాలికను వృద్ధురాలు తీసుకువెళ్లినట్లు గుర్తించారు. అయితే తాను పాపను కిడ్నాప్ చేయలేదని, రోడ్డుపై ఏడుస్తుండగా ఇంటికి తీసుకువెళ్లి భోజనం పెట్టానని వృద్ధురాలు చెప్పారు. ఎవరైనా పాప కోసం వస్తారని ఎదురు చూస్తున్నానని చెప్పారు. వృద్ధురాలి నుంచి పాపను క్షేమంగా తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పజెప్పారు పోలీసులు. శ్రీ సాయినామ శతకోటి జన మహాయజ్ఞం ఈ నెల 22 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 వరకు నిర్వహిస్తామని శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన ట్రస్ట్ సభ్యులు చెప్పారు. ఈ మేరకు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో యజ్ఞానికి సంబంధించి బ్రోచర్ను ఆవిష్కరించారు. లోక కళ్యాణార్థం భక్తుల కోరిక మేరకు జరుగుతున్న ఈ జవ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని సూచించారు. స్వదేశీ ఉత్పత్తులను వినియోగించడం ద్వారా భారత్ ను త్వరలోనే పూర్తి అభివృద్ధి చెందిన దేశంగా, ఉపాధి కలిగిన దేశంగా తీర్చిదిద్దుతామని స్వదేశీ జాగరణ మంచ్ నేషనల్ కన్వీనర్ సుందరం చెప్పారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని గెస్ట్ హౌస్ లో స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. స్వదేశీ జాగరణ మంచ్ ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో కేంద్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తుందన్నారు. ఆ సమావేశంలో భాగంగా ఈ నెల 20, 21వ తేదీల్లో హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో గెస్ట్ హౌస్ లో కేంద్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. మెహదీపట్నం పీఎస్ పరిధిలో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. కోకాపేట నుంచి మెహదీపట్నం వచ్చిన మౌనిక అనే యువతి రోడ్ క్రాస్ చేస్తుండగా షేక్ అలీం అనే వ్యక్తి యువతి బంగారు గొలుసును లాక్కెళ్లాడు. అక్కడే విధుల్లో ఉన్న కానిస్టేబుల్స్ విక్రమ్, సిద్ధార్థ్ యువతి కేకలు వేయడంతో అప్రమత్తమయ్యారు. నిందితుడిని నడి రోడ్డుపై వెంబడించి పట్టుకున్నారు. అతని దగ్గర నుంచి 15 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. షేక్ అలీం ని అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు పోలీసులు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పీఎస్ పరిధి ఎదిలాబాద్ లోని ఓ ఇంజనీరింగ్ కాలేజ్ లో విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. విద్యార్థిని తులసి కాలేజ్ హాస్టల్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని గట్కేసర్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధృవీకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బతుకమ్మ పండుగను చెర్లపల్లిలోని ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్ యాజమాన్యం కరెస్పాండెంట్ గడ్డం యాదగిరి పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బాలికలు, బాలురు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి హాజరయ్యారు. బతుకమ్మ కేవలం పూల పండుగ కాదు, ఇది స్త్రీతత్వం, ఐక్యత, తెలంగాణ గుర్తింపు యొక్క వేడుక అని చెప్పారు. ఇది మన తల్లులు, సోదరి మనుల బలాన్ని, మన సమాచారాలను కలిపి ఉంచే ప్రకృతి ప్రేమను ప్రతిబింబిస్తుందన్నారు నిర్మలా జగ్గారెడ్డి. హయత్ నగర్లోని అయ్యప్ప స్వామి దేవాలయం ఆవరణలో అయ్యప్ప దేవాలయ కమిటీ మరియు శ్రీ మాతా గాయత్రి సాధన కేంద్రం సంయుక్తంగా మహాచండీ యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హయత్ నగర్ తో పాటు వివిధ గ్రామాలకు చెందినటువంటి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా, సుఖ సంతోషాలతో ఉండాలని ఈ యాగం నిర్వహించినట్లు దేవాలయ కమిటీ సభ్యులు చెప్పారు. సికింద్రాబాద్ డీలర్లకు, కస్టమర్స్ కు నాణ్యమైన స్పేర్ పార్ట్స్ అందివ్వడమే లక్ష్యంగా లక్ష్మీ మొబీస్ పనిచేస్తుందని ఆ సంస్థ ప్రతినిధులు చెప్పారు. హుండై కార్స్ ను ఒరిజినల్ స్పేర్ అందించడానికి కంబంపట్టి రామ్మోహన్ రావు లక్ష్మీ హుండై తీసుకున్నారని, 2015 తర్వాత లక్ష్మీ మొబీస్ గా రూపాంతరం చెంది డీలర్లకు, వినియోగదారులకు నాణ్యమైన స్పేర్ పార్ట్స్ అందిస్తుందని
ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. డీలర్లకు మరింత ప్రోత్సాహకాన్ని అందించడానికి సికింద్రాబాద్ లోని హోటల్లో డీలర్లను సమావేశపరిచి బెస్ట్ డీలర్స్ అవార్డ్స్ ను లక్ష్మీ మొబిల్స్ ప్రతినిధులు అందజేశారు. కుకట్పల్లి వివేకానంద నగర్ లో ఏకోసిరి మిల్లెట్ ఫుడ్ కోర్ట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు చేపట్టారు. వినియోగదారుడికి పాయసంలో స్క్రబ్ తాలూకు ఇనుంప ముక్క రావడంతో కస్టమర్ సిబ్బందిని ప్రశ్నించారు. వారి పొంతనలేని సమాధానం చెప్పడంతో ఆగ్రహించిన కస్టమర్ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏకోసిరి మిల్లెట్ ఫుడ్ కోర్ట్ కి నోటీసులు జారీ చేశారు.